చాలా రోజుల తర్వాత క్యాటరింగ్ ని పక్కన పెట్టి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళి చికెన్ ఫిష్ ఫ్రాన్స్ అన్ని కలిపి ఒక పట్టు పట్టాము. మా విక్రమ్ గడి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు కింద ఒక కమెంట్ చేయండి. నాకైతే నవ్వు ఆగట్లేదు ఆ పర్ఫార్మెన్స్ చూసి. ఇక మా చేతిలో ఉన్న ఐటమ్స్ అన్ని జస్ట్ 999 రూపాయలు మాత్రమే అంట. దీంట్లో మనకు 4 సూపులు, ఒక తందూరి చికెన్, ఒక లూజ్ ఫ్రాన్స్, ఒక ఫిష్ ఫ్రై, ఒక చికెన్ పకోడా, ఒక చికెన్ కర్రీ, 4 కూల్ డ్రింక్లు, 4 స్వీట్లు, ఫుల్ గా మండి రైస్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి బంపర్ ఆఫర్ అయినాక నేను ఆగిన మా అరవింద్ గడితే అసలు అక్కడ అందుకని చెప్పేసి బండి వేసుకుని రయ్యమంటే పద్మావతిపురంలో ఉన్న స్టార్ మండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే 4 నాన్ వెజ్ సూపులు ఇచ్చారు. ఉఫు 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 ఊపుకుంటా తాగేసాము. టేస్ట్ అయితే బాగుంది. సూప్ తాగిన 10 నిమిషాల కల్లా మండి అయితే వచ్చింది. అబ్బా 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 ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో అసలు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా సప్పా సప్పా సప్పామని నేనైతే 2 లెగ్ పీసులు తిన్నాను. అరవింద్ గడు రొయ్యలన్నీ తినేసాడు. విక్రమ్ గడేమో సిగ్గుపడతా చేపలన్నీ మెక్కేశాడు. అలాగే సేమ్ ఇదే మండిలో చికెన్ కర్రీ కాకుండా మటన్ కర్రీ కూడా తీసుకోవచ్చు. అదైతే 1500 పడుతుందంట. టేస్ట్ అయితే మాత్రం పెద్దది చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు ఎప్పుడైనా స్టార్ మండికి వస్తే తప్పకుండా ఈ కాంబో అయితే ట్రై చేయండి. అలాగే నేను అరవింద్ విక్రమ్ మా ముగ్గురులో ఎవరైతే ఎక్కువగా తింటారని మీరు అనుకుంటున్నారో కింద ఒక కామెంట్ చేసేయండి.